ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెరపైకి కొత్త ముఖ్యమంత్రి, కాంగ్రెస్ లో లక్కీ ఛాన్స్ ఇచ్చినటువంటి సీఎం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాడ్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. తనతో పాటు ముఖ్యమంత్రి అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కోమటిరెడ్డి సోదరులతో కలిసి భువనగిరిలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజమైన పోరాట యోధుడని కొనియాడారు. తెలంగాణ కోసం తెగించి సొంత పార్టీని ఎదిరించి పోరాటం చేశారని, కేసీఆర్ లాగా నకిలీ ఉద్యమం నడిపించలేదని అన్నారు. మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నారని తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రం కావాలని కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు హైకమాండ్ ఒప్పించారని అన్నారు. తనతో పాటు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు అన్ని కోమటిరెడ్డికి ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని భువనగిరి ఓటర్లను కోరారు. బీఆర్ఎస్ కు ఒక్క సీట్ ఇచ్చినా అది మోడీ ఖాతాలో వెళ్తుందని చెప్పారు. మోడీతో బీజేపీ, కేసీఆర్ ఏనాడు పోరాటం చేయలేదని వెల్లడించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగుపడలేదన్నారు. అంతకుముందుకు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా సోదరులు భుజంగా ఉన్నామని అన్నారు. మొత్తానికి తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇక తనతో పాటు మరో అన్ని అర్హతలు ఉన్నటువంటి కీలక నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెరపైకి పేరు తీసుకురావడం, గతంలో ఈ పదవికి సంబంధించి జగ్గారెడ్డి కూడా పోటీ పడడం, సీనియర్ నేతలు కూడా గతంలో సీఎం కాకముందుకు పోటీలో ఉన్నారు. డిప్యూటీ బట్టి విక్రమార్క కూడా ఉండేవారు. ప్రస్తుతానికి తెరపైకి మరో కొత్త పేరు రావడం, అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హోంమంత్రి అవుతాం అనుకుంటే డైరెక్ట్ ఆ లక్కీ ఛాన్స్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి అర్హత కూడా ఉన్నారని చెప్పడం. ఇక దీని వెనుక రాజకీయ ఏమైనా కుతంత్రం ఉందా, లేదంటే మొత్తానికి లక్కీ ఛాన్స్ త్వరలోనే రాబోతుందా? ఇటు బీజేపీలో చేరుతారనే వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి సీఎం కాబట్టి. అన్నిటికీ చెక్ పట్టే విధంగా ఇక మరోసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా గతంలో తర్వాత స్థానం నేనే భర్తీ చేస్తాననే విధంగా కొంత మీడియాలో రావడం కథనాలు, ఇవన్నీ కూడా రాజకీయంగా మరోసారి